మైవిత్రి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మొన్నైతే నేను బాగా రేస్‌గా అనేది వీడియో తీయడం జరిగింది. ఓకే. కంపెనీనైతే ప్రశ్నించినాను. దీంట్లో నాకైతే తప్పనిపించలేదండి. మీ తరపున, మీ ప్రజల తరపున మీరు పడే ఆవేదన నాకు వాయిస్ రికార్డింగ్‌లో పెట్టారు కాబట్టి నేను కంపెనీని అడిగాను. ఒకప్పుడు కంపెనీ గురించి ఎలా గొప్పగా చెప్పానో, ఇప్పుడు కూడా అదే అధికారంతోనే నేను మీ ద్వారాగా నేను కంపెనీనైతే అడగడం జరిగింది. మాకు పేమెంట్లు ఎప్పుడిస్తామనేది. ఇన్ని రోజులు దాదాపు ఒక నెల రోజులుగా మీకు ఎలాంటి వాయిస్ రికార్డింగ్ కూడా రాలేదు. ఓకే. మనం వీడియో పెట్టిన వల్ల మనం సార్ మా పరిస్థితులు ఇలా ఉన్నాయని మన బాధను చెప్పుకునే దాని వల్ల వోళ్ళు ఒక వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లోనే ఆ వాయిస్ రికార్డింగ్ అయితే పెట్టడం జరిగింది. అది పెట్టింది గూడా మైవి3 సభ్యులే. అక్కడ సార్ కింద ఉండేవోళ్ళే ఒక డైరెక్టర్ నంబరే పెట్టారు. దాంట్లో గూడా కొంతమంది అనుమానం వచ్చింది. ఇదేదో తాగి వీడియో వాయిస్ రికార్డింగ్ పెట్టినట్టున్నది. లేదు సార్. అది తన సొంత వాయిస్ రికార్డింగు. తన వాయిస్ అలాగే ఉంటుంది. అది అందరూ గూడా మీరు అర్థం చేసుకోవాలి. మన మైవి3 సభ్యులందరూ గూడా అర్థం చేసుకోండి. ఓకే. అలాగే ఇప్పుడు గూడా ఎందువల్ల బెయిల్ అనేది రిజెక్ట్ అవుతుందని గూడా నాకు నిన్న వేరే సార్ అనేది ఫోను చేసి చెప్పడం జరిగింది. అయన్నీ గూడా కొన్ని విషయాలనేది ఈ మూవ్‌మెంట్‌లో అనేది బయట పెట్టకూడదనేసి సారోళ్ళు పెట్టడం లేదంట. అర్థమైందా? అని నాకు చెప్పుకొచ్చారు. నాకు చెప్పిన విషయాలన్నీ గూడా నేను మీతో చెప్పుకోవాలి గాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకే. ఆ 2 విషయాలు మటుకు చెప్పారు గానీ, అయి నేనిప్పుడు మీతో చెప్పకూడదు. సమయం వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఈ విషయం అయితే ఎవరికీ చెప్పకూడదని చెప్పలేదు. ఓకేనా? అది కొన్ని కాంట్రాక్టు ఉంది. ఆ కాంట్రాక్ట్‌ల వల్ల బెయిల్ అనేది రిజెక్ట్ అయింది. ఇప్పుడు గూడా అయన్నీ గూడా క్లియర్ అయినాయి. మూడో తేదీ అయితే 100-200% అయితే బెయిల్ రావడానికి ఛాన్స్ ఉందనేది ఎండీ గారు చెప్పారంట అందరికి గూడా కాల్ చేసి. మొన్న వాయిస్ రికార్డింగ్‌లో గూడా ఏం చెప్పారంటే, మీకు ఎక్కడ గూడా అమౌంట్ ఎప్పుడు ఇస్తానని మటుకు చెప్పడం లేదు. ఓకేనా? జనవరి 31 అంటే అతను పెట్టిన వాయిస్ రికార్డింగ్ తమిళ్‌లో జనవరి మాసం 31 తేదీకుల్లా యాపు రన్నింగ్ ఆవుము అన్నాడు. అంటే యాప్ అయితే రన్నింగ్ అవుతాది అనేసి చెప్పడం జరిగింది. జనవరి 31 తేదీ లోపల యాపు రన్నింగ్ చేస్తారు అని ఎండీ గారు ప్రతి ఒక్క డైరెక్టర్‌కి కాల్ చేసి చెప్పడం జరిగింది అన్నారు. అంటే ఓకే. ఇక్కడ కూడా మనకి తెలియాల్సింది ఉంది. ఓకే. అది ఎంతవరకు నిజమా కాదని నాకైతే తెలీదు. ఆ వాయిస్ రికార్డింగ్‌లో చెప్పారు గాబట్టి దాన్ని బట్టి మీకు చెప్తున్నాను. ఓకేనా? అంటే 31 తేదీ లోపల యాప్ అయితే రన్నింగ్ చేస్తారు. అమౌంట్ అయితే అది మార్చ్‌లో ఇస్తారా? ఆ! ఫిబ్రవరిలో ఇస్తారా? అనేది మటుకు క్లియర్‌గా ఎక్కడ గూడా మెన్షన్ చేయలేదు. ఎవరు చెప్పేది నమ్మొద్దు. అది మార్చ్‌లో అనేది వోళ్ళు వాయిస్ రికార్డింగ్ పెడితే మేము పేమెంట్‌లు మార్చ్‌లో ఇస్తాము, ఫిబ్రవరిలో ఇస్తాము అని వాళ్ళు చెప్తేదా మనం నమ్మాలి. ఓకేనా? అంతే. ఓకే. ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మూడో తేదీ వరకు చూడండి. మనకి సార్ చెప్పారు కాబట్టి మూడో తేదా లేదా ఎనిమిదో తేదీ 2 ఆప్షన్‌లు కూడా చెప్పున్నారు. ఓకే. అంటే అందరూ అంటున్నారు గదా! దగ్గర పడుతుందనేసి. ఎవరు గూడా ఇన్ని రోజులు ఒక్క వీడియో గూడా పెట్టలేదు. ఓకేనా? నేను వాయిస్ ఇచ్చి మన వీడియోలు సార్ దగ్గర దాకా పోయాయి కాబట్టి వోళ్ళు ఆ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చారు. నాకు వేరే సార్ గూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. ఓకేనా? ఇది మీరు అర్థం చేసుకోండి. కంపెనీ అయితే ఎత్తరు. 100% కంపెనీ పోదు. యాప్ రన్నింగ్ చేస్తారు. తర్వాత అమౌంట్‌లయితే ఇస్తారు. కొద్దిగా లేట్ అవుతదన్నారు. కానీ డేట్ అయితే ఎవరికీ మెన్షన్ చేయలేదు. ఇస్తాననేసి ఇప్పటి నుంచే గాదు. మనకి పోయిన సరే సంవత్సరం ఎట్టా అయిపోతుంది గదా! 2024 ఎప్పుడైతే ఫిబ్రవరిలో అమౌంట్‌లు ఆపారో అప్పటి నుంచి గూడా ఎక్కడా గూడా ఇవ్వలేదు. ఇవ్వను అని చెప్పలేదు గానీ, ఇస్తాననే చెప్తున్నారు. కానీ అది ఏ డేట్‌లో ఇస్తారనేది మటుకు కన్ఫర్మ్ మనకు తెలీదు. సార్ చెప్తేనే మనం చెప్పాలి. ఓకే నంబర్స్ మీరందరూ గూడా గుర్తుపెట్టుకోండి. మన మన టీమ్‌లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. దాదాపు 4000, 5000 మంది చూస్తున్నారు. మీరు నన్ను సబ్‌స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు. మీరు ఒక లైక్ కొట్టారనుకోండి, ఈ వీడియో అనేది ఇంకా కొంతమంది తెలియనోళ్ళకెళ్ళిపోతది. అర్థమైందా? వీడియో చూడండి. పూర్తిగా చూడండి. నాకు కాల్ చేయొద్దు. ఓకేనా?
సార్ ఏం జరిగింది చెప్పండి సార్, ఏం జరిగింది చెప్పండి సార్ అంటే వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతది. వాళ్ళు చెప్పే మ్యాటర్ నేను మీకు చెప్తాను. ఇక్కడ డబ్బుల కోసమో, లేదంటే నాకు వ్యూస్ కోసమో నేను వీడియోస్ చేయలేదు. కానీ అందరూ నాకు ఫోన్ చేసి బాధపడుతున్నారు. నాది కొంచెం సెన్సిటివ్ మనసు. ఎవరైనా బాధపడితే తట్టుకోలేను. అది మనస్తత్వం ఉంది గాబట్టి, మీ బాధను అర్థం చేసుకున్నాను గాబట్టి, ఈ వీడియోనే మీకు అందిస్తున్నాను. అర్థమైందా మీకు? మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? నేను వ్యూస్ కోసమయితే డైలీ ఒక వీడియో పెట్టేవాడిని. ఓకే. నా బిజినెస్ నాకుంది. నా ప్లాట్‌ఫారాలు నాకున్నాయి. నేను దాంట్లో మంచిగానే ఇదవుతున్నాను. మైత్రి సభ్యులు ఇంతమంది బాధపడతానని ఒక ప్లాట్‌ఫార్మ్‌లో తీసుకొచ్చి, ప్రతిరోజు గూడా ఇన్‌కమింగ్ తీసుకునేలాగా గూడా నేను చేశాను. ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు. అంటే పొద్దున్నుంచి సాయంకాలం దాకా నేను వాళ్ళకి గైడ్‌లైన్స్ ఇస్తున్నాను. అర్థమైందా? వాళ్ళకి గైడ్‌లైన్స్ ఇచ్చి, వాళ్ళకి ప్రతిరోజు ఇన్‌కమింగ్ ఈరోజు ప్రతి ఒక్కరు గూడా దాదాపు 700 మంది వరకు ప్రతిరోజు గూడా రూ. 100 నుంచి రూ. 5,000 తీసేవాళ్ళ వరకు నేను తీసుకెళ్ళాను. వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు ఇబ్బందుల్లో ఉండే వాళ్ళందరూ గూడా ఆర్థిక ఇబ్బందులు తీర్చుకుంటున్నారు. కొంచెం కొంతమంది అవగాహన లేకుండా మన మాట ఎగటాయించినోళ్ళకి మటుకు లాసొచ్చింది. ఓకేనా? నేను చెప్పిన దారిలో పోయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రాపర్టీ వస్తుంది. సరేనా? ఇది ఇక్కడే గాదు. మన ఆంధ్ర, తెలంగాణ ప్లస్ కర్ణాటక, తమిళనాడు ఇట్లా 4 రాష్ట్రాలు గూడా. అందరూ గూడా సరే. ప్రతి ఒక్కరు ఇన్‌కమింగ్ తీస్తున్నారు. ఎందుకిలా చేశాను? మీరు ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు బాధల్లో ఉన్నారు. మీరు లోన్‌లు కట్టుకోలేకపోతున్నారు. కొంతమంది మెసేజ్ పెడుతున్నారు. సార్ నేను ఈ ఊరు వదిలి ఎళ్ళిపోతున్నాను. నా సొంత ఊర్లో నేను ఓన్‌గా బతకలేకపోతున్నాను. నేను దొంగలాగా తిరుగుతున్నాను అని చెప్పి నాకు ఎంతమందంటే అంతమంది మెసేజ్‌లు పెట్టారు. ఓకే. ఈళ్ళకందరికీ గూడా ఒక ఆపర్చునిటీ అనేది ముందుకు తీసుకొచ్చి, వాళ్ళకందరికి కూడా ఒక్క పూట భోజనం నేను మా ఇంటికి పిలిచి పెట్టలేకపోవచ్చు. నేను ఎక్కడో ఉన్నా గూడా ఒక ఫోన్‌లో ఒక సజెషన్ చెప్పి, మిమ్మల్ని ఒక దారిలో పెట్టి, మీకు డైలీ ఒక రూ. 200 ఇన్‌కమ్ చేస్తే మీరు ప్రతిరోజు గూడా మీ ఇంట్లో నా పేరు పలుకుతుందా లేదా? పలుకుతుంది. ఓకేనా? అది నా సజెషన్. మీరు అర్థం చేసుకోవాలి. నేను వ్యూస్ కోసమో, వీడియో కోసమో అయితే నేను పని చేయలేదు. నేను ఏదైనా ఒక అడుగు ముందుకేసేటప్పుడు 4, 5 తూర్లు ఆలోచిస్తాను. ఇది మంచి అయితేనే అడుగు ముందుకేస్తాను. చెడైతే వెనక్కొచ్చేస్తాను. అది మీరందరూ గూడా అర్థం చేసుకోవాలి. ఓకే. ప్రతి సూరి మీరు మైత్రి గురించి అప్‌డేట్ వస్తే నేను పెడతాను. ఓకే. అప్పుడు దాకా మీరు నాకు కాల్ చేయొద్దు. అర్థమైందా? చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు. నా టీమ్ మెంబర్స్ అందరికి కూడా నేను మీకు కాలు వాళ్ళతో మాట్లాడాలి. ఓకే. వాళ్ళు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా వాళ్ళకి నేను సజెషన్ చెప్పాలి. అలాగే మీరు గూడా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు గూడా ఎవరికైనా ఇబ్బంది ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే చెప్తాను. ఓకే. మీరు ప్రస్తుతానికి రన్నింగ్ చేసుకుంటా ఉండండి. మైవి3 డబ్బులు ఈ రోజు కాకపోయినా రేపైనా, ఎల్లుండైనా ఇస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు గాబట్టి, ఈ 3వ తేదీ, 8వ తేదీ వరకు మీరు కూడా వెయిట్ చేయండి. ఈ నెల ఆఖరికి కూడా యాప్ రన్నింగ్ చేస్తదంట. వీలైతే అది త్వరలోనే నేను నా అప్లైన్‌తో మాట్లాడున్నాను. నేను సార్‌ని కూడా కలిసేదానికి అవకాశం అడిగున్నాను. సరే ఎళ్దామన్నారు. ఆ అవకాశం గాని దొరికితే నాతో గూడా మెయిన్ వ్యక్తులు ఒక 10 మందిని పిలుస్తాను రండి. అందరం కలిసి మనం సార్ దగ్గరికి వెళ్దాం. వెళ్లి మాట్లాడేసి వద్దాం. ఓకే. అప్పుడు దాకా మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ అప్‌డేట్ ఏదన్నా వస్తే మీకు చెప్తాను. ఓకే. అలాగే ఒక అశోక్ శ్రీనాథ్ గూడా ఒక ట్విట్టర్‌లో ఒక మెసేజ్ అయితే నిన్న పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్టింగ్ కూడా నాకు పంపిస్తామన్నారు. కానీ అది రాలేదు. అది వస్తే నేను రేపు గూడా మీకు నేను గ్రూపుల్లో షేర్ చేస్తాను. ఓకేనా? అతను చెప్పిన లిస్ట్ గూడా నా దగ్గర ఉంది. అది గూడా నేను షేర్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర లేదు. పంపిస్తామన్నారు. అది పంపించాక నీకు పెడతాను గ్రూపుల్లో. ఓకే. అప్పుడు దాకా మీరు ఈ వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితే ఈ వీడియో గూడా సార్ దగ్గర దాకా పోవాలి. పోతేనే నేను ఏం మాట్లాడుతున్నానా మీకోసం మాట్లాడుతున్నాను. అర్థమైందా? ఇక్కడేం జరుగుతుందంటే నేను మీకోసం మాట్లాడుతున్నా. కంపెనీ కోసం మాట్లాడుతున్నాను. అర్థమైందా? మీరు అట్లా కాకుండా నేను లైక్ కొట్టనంటే కొట్టబాకండి. మీ ఇష్టం. మీకు అమౌంట్‌లు కావాలనుకుంటే లైక్ కొట్టండి. లైక్ కొట్టండి. మీరు సబ్‌స్క్రైబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ముందు లైక్ కొట్టండి. ఈ వీడియో అక్కడి దాకా పంపించండి. సార్‌కి తెలుగు గూడా లైట్‌గా వచ్చు. ఓకే. అతను గూడా అర్థం చేసుకుంటారు. మనకి అతి త్వరలోనే అమౌంట్‌లొచ్చేలాగా మాట్లాడదాం. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ అప్‌డేట్ ఏదైనా వస్తే మీకు చెప్తాను. అప్పుడు దాకా ధన్యవాదాలండి. మీరు ఇబ్బందుల్లో ఉంటే మటుకు నాకు కాల్ చేయండి. ఓకేనా? నేను సజెషన్ చెప్పాను. ఆ దారిలో మీరు గూడా నడవండి. మీకు కూడా డైలీ అనేది ఇన్‌కమింగ్ తీసుకుందురు. ఇప్పుడు వరకు మీకు ఆ ఆపర్చునిటీ అయితే నేనిస్తాను.
అది మైత్రి కంపెనీతో తరపున అనుకోండి, లేదా నా ఓన్‌గా అనుకోండి. ఎవరైతే ఇబ్బందుల్లో పడుతున్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. థాంక్ యూ నంబర్స్. థాంక్ యూ. ధన్యవాదాలు.